హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మనకు నవరాత్రులు స్టార్ట్ కాగానే డే 1 నుండి డే 9 వరకు అయితే అమ్మవారులు ఊరు ఊరు వాడవాడలో కొలువు తీరుతూ ఉంటాయి. 9 రోజులు అనగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తుంటారు కదా. ఈ 2025 సంవత్సరంలో 2 రోజులు ఎక్స్ట్రా అనమాట, 11 రోజులు 11 అవతారాలలో దర్శనం అయితే ఇస్తున్నారు. అయితే నేను నా మొక్కు ఉండడం వల్ల ఈ ఇయర్ నేనైతే దుర్గామాతనైతే పంచలోహాల విగ్రహం అయితే కొనిచ్చాను. పెద్ద దుర్గామాత కాకుండా దుర్గామాతకు కింద చిన్న దుర్గామాతకు రోజు నిత్యం అభిషేకాలు అందుకుంటుంది కదా, ఆ దుర్గామాతని అయితే కొనిచ్చాను. ఆ దుర్గామాతకి ఏమేమి తీసుకొచ్చాను, ఎలా తీసుకొచ్చాను, పూజా విధానం ఎలా అయింది, ఎలా కూర్చోబెట్టారు, అమ్మవారిని ఎలా స్వాగతం చెప్పామనేది వీడియోలో మీతోటి షేర్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మవారికి పట్టు చీర తీసుకున్నాను, పెద్దమ్మవారికి పట్టు చీర తీసుకున్నాను. నేను కొనిచ్చిన పంచలోహాల దుర్గామాతకి 11 రోజులు 11 కలర్స్ పట్టు లంగాలు అయితే తీసుకున్నాను. చిన్నమ్మవారికి పెద్దమ్మవారికి అన్ని సమానం తీసుకున్నాను. ఒక చిన్న దండ, ఒక పెద్ద దండ. పెద్దమ్మవారికి పట్టు చీర, చిన్నమ్మవారికి 11 కలర్ల లంగలు. పెద్దమ్మ నిమ్మకాయల దండ, చిన్నమ్మవారికి నిమ్మకాయల దండ. పెద్దమ్మవారికి గాజుల దండ, చిన్నమ్మవారికి గాజుల దండ. ఇక్కడ పులిహోర అండ్ బెల్లం పాయసం అన్నీ నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాం. పూజ సామాన్ ఏమేమి పడుతుంది, వాళ్ళు ఎలా లిస్ట్ రాసిస్తే పూజారి అలా అన్నీ తీసేసుకొని ఇంట్లో రెడీగా ఉన్నాము. సాయంత్రం 4 o'clock మా ఊరి దుర్గామాతనైతే డీజే సప్పులతో పాటలతో ఘనంగా స్వాగతం మనం చెప్పుతూ మంగళారులతోటి అందరం ఆడవాళ్ళం అయితే మంగళారతులు పట్టుకొని అమ్మవారికి అయితే స్వాగతం చెప్పాము పాటలతోటి. ఇప్పుడు పెద్ద దుర్గామాత అయితే వచ్చేసింది. నేను మా ఆయన పక్క నిల్చొని చిన్న మూర్తిని ఒక బౌల్లో బియ్యం పోసుకొని ఇక్కడ పంచలోహాల దుర్గామాతని పట్టుకొని పెద్ద దుర్గామాతని వెల్కమ్ చెప్పేటప్పుడు మేమందరం మంగళారతులతోటి ముందటైతే నడుచుకుంటూ వచ్చాము. ఈ దుర్గామాతని మా ఊరిలో ఉన్న శివాలయంలో కూర్చోబెట్టాలనుకుంటున్నాము. అక్కడ ప్లేస్ అయితే ఎక్కువగా ఉంది. అమ్మవారు అయితే వచ్చేసింది. మేమందరం ఇక్కడనే గుడి బయటనే నిల్చున్నాము. ఎందుకంటే ట్రాక్టర్లో నుండి అమ్మవారిని దింపే ముందు అమ్మవారికి గుమ్మడికాయ అయితే దిష్టి తీయాలి. ఇక్కడ గుమ్మడికాయ మీద ఆర్తి కర్పూరం వెలిగించి దిష్టి తీస్తున్నారన్నమాట. దిష్టి తీసేసి పక్కన గుమ్మడికాయని అయితే కొట్టి పడేశాడు. ఇప్పుడు ఇక్కడ 10 మంది వరకు అయితే అమ్మవారిని అయితే కిందికి దించుతున్నారు. దించేటప్పుడు అమ్మవారి కళ్ళకు గంతలు రెడ్ క్లాత్ ఉంది కదా, అది తీయకూడదు. ఇప్పుడైతే అమ్మవారిని సేఫ్టీగా మనం దించేసి టెంపుల్లోకి వెళ్ళి కూర్చోబెట్టాలి. అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాతనే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం మంగళారతులతోటి లోపలికైతే వెళ్ళాలి. చూడండి, అమ్మవారిని లోపలికైతే తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు గుమ్మడికాయని కొడుతున్నాడు. చూడండి, ఇలా గుమ్మడికాయని కొట్టేసిన తర్వాతనే మనం లోపలికైతే వెళ్ళాలి. ఫస్ట్ ఒకటి కొట్టాడు, ఇప్పుడు మరొకసారి ఇంకోటి కొట్టి పక్కన వేసేసాడు. ఇప్పుడు మేమైతే లోపల కూర్చోబెట్టారు. అందరం లోపలికైతే వచ్చేసాము. మంగళారతులు పట్టుకున్న వాళ్ళందరం లోపలికైతే వచ్చేసాము. మేమైతే అక్కడనే నిల్చున్నాము. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ విగ్రహం పట్టుకొని మేమిద్దరం జంటగా రావాలి కాబట్టి ఇక్కడ మా మమ్మీ ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా, మా మమ్మీ మంగళారతితోటి ముందుకైతే వచ్చేసింది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మేమైతే జంటగా ఆ మూర్తిని పట్టుకొని లోపలికైతే వచ్చేసాము. అమ్మవారు చూడడానికి చిన్నగా ఉంది కానీ అది పంచలోహాలది కాబట్టి వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. 6 feet అయితే కొనివ్వమన్నారు పంతులు. 6 feet ఇంచెస్ అయితే కొనిచ్చాము. ఇలా తట్టలో బియ్యం పోసుకొని అమ్మవారిని పెద్దమ్మవారితోటి చిన్నమ్మని ఊరేగింపు అయితే అయింది. లోపలికి ఇద్దరం అయితే వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ పక్కకైతే అమ్మవారిని పెట్టేసిన తర్వాత ఇక్కడ కలశాలు ఎవరెవరు ఇంటి నుంచి తెచ్చుకోమన్నాడో పూజారి మైక్లో అయితే చెప్తున్నారు. ఇంటి నుండే ఒక ముంతలో బియ్యం, ఒక కొబ్బరికాయ, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని మనం కలశంకి ప్రిపేర్ చేసేసుకొని అక్కడ పక్కన బియ్యం పోసేసుకొని కలశం ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంది చూడు, అది నేను పెట్టిన నా చేతులతో పెట్టిన కలశం అన్నట్టు. అలా కలశాలన్నీ ఎవరు తెచ్చిన కలశాలు వారైతే అందరూ సిద్ధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న దుర్గామాతని పక్కన కూర్చోబెట్టాను పెద్ద దుర్గామాత దగ్గర. ఇప్పుడు అమ్మవారికి కళ్ళకున్న గంతలు తీయాలి కాబట్టి కళ్ళకున్న గంతలు తీసిన తర్వాతనే అమ్మవారి పూజ స్టార్ట్ అన్నట్టు. అప్పటి వరకు పంతులు నవగ్రహాలకు పూజ మొత్తం పోకలు వక్కలు అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టేసుకున్నాడు. ఇప్పుడు అమ్మవారికి కళ్ళ గంతలు తీసేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి కర్పూరంతో హారతి ఇవ్వాలి. కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాతనే పూజ స్టార్ట్. ఈ పెద్దమ్మవారిని ఎవరైతే కొనిచ్చారో వాళ్ళ జంటలు కూర్చోవాలి. చిన్నమ్మవారిని ఎవరైతే కొనిచ్చారో మేమిద్దరం కూర్చున్నాము. అంటే ఇక్కడ 3 జంటలు అయితే కూర్చున్నారు. 3 జంటలు కూర్చున్న తర్వాత అందరూ కూర్చున్నారు. మైక్లో పంతులు చెప్పినట్టు మేమైతే పూజ స్టార్ట్ చేసాము.
ఫస్ట్ నవగ్రహాలకు ఫస్ట్ గణపతికి పూజ అయిన తర్వాత నవగ్రహాలకు పూజ చేసాము. నవగ్రహాలకు పూజ అయిన తర్వాత ఇక్కడ గౌరీదేవికి పూజ చేసాము. గౌరీదేవికి పూజ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద కలశం ఉందా, ఆ కలశంకి అయితే పూజ చేసాము. పూజ చేసిన తర్వాత ఇక్కడ ఈ కలశం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పంచలోహాల దుర్గామాత పూజ అన్నట్టు, చిన్న దుర్గామాత అంటాం కదా, ఆ దుర్గామాతను అయితే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇక్కడ 3 జంటలమైతే ఫస్ట్ అయితే ఇక్కడ నీళ్ళైతే పోయమన్నాడు. అభిషేకం, నీళ్ళతోటి అభిషేకం చేయమన్నాడు. నీళ్ళతోటి అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో అయితే అభిషేకం చేయమన్నాడు. పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర దేనికి సపరేట్ అయినా పోయమన్నాడు, లేకుంటే 5 రకాలు కలిపిందైనా పోయమన్నాడు. ఇలా పోసేసిన తర్వాత మరొకసారి ఆ మూర్తిని అయితే వాటర్ తోటి కడిగేయమన్నాడు. అలా వాటర్ తోటి ఆ మూర్తిని మేము కడిగేసిన తర్వాత ఇప్పుడు ఆ మూర్తిని తీసుకోమని చక్కగా తుడిచి అలంకరణ చేయమని నాకు చెప్పాడు. నేనైతే నా చేతిలోకి ఆ మూర్తిని తీసేసుకొని ఒక క్లాత్ తోటి చక్కగా తుడిచేశాను. ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు 11 అవతారాలలో 11 రోజులు దుర్గామాత దర్శనం అయితే ఇస్తుంది. ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి దేవి దర్శనం కాబట్టి, బాల త్రిపుర సుందరి దేవి అంటే వైట్ కలర్ లేదంటే పసుపు కలర్, ఈ 2 కలర్లో ఏదైనా ఒక కలర్ అయితే ఆ రోజు కట్టించాలి. పెద్ద దుర్గామాతకైతే పసుపు కలర్ శారీ కట్టించాము. ఈ పంచలోహాల చిన్న దుర్గామాతకైతే చిన్నది పట్టులంగా అయితే ఇలా కట్టాము. అమ్మవారిని చక్కగా తుడిచి పట్టులంగా కట్టి పైనుండి కండువ చున్నీలాగా వేసేసాము. చూడండి, ఈ విధంగా చక్కగా కట్టేసాము. నేను చిన్నమ్మవారికి అలంకరణ చేసేంతలోపు ఇప్పుడు ఈ పెద్దమ్మవారికి వాళ్ళైతే సైడ్కున్న వాళ్ళు అమ్మవారికి చీరనైతే కట్టిస్తున్నారు. పెద్దమ్మవారికి చీర కట్టడానికి దగ్గర 1 అవర్ 2 అవర్స్ అయితే పట్టింది. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి పూజ అయితే చాలా లేట్ అవుతుంది. సెకండ్ డే తొందర అయిపోతుంది, ఫస్ట్ డే కాబట్టి లేట్ అయిపోతుంది. ఈ అమ్మవారికి ఇలా నేను గంధం పెట్టేసి బొట్టు పెట్టేసిన తర్వాత చెంపలకి పసుపు పెట్టేసుకున్నా. చెంపలకు పసుపు పెట్టేసి ఇప్పుడు చేతులకైతే గాజులు వేస్తున్నాను. రెడ్ అండ్ గ్రీన్ అమ్మవారికి 2 కలిపి ఒక సైడు 5 గాజులు, ఒక సైడు 6 గాజులు అయితే ఈ విధంగా కట్టి అమ్మవారికి అయితే గాజులు అయితే వేసేసాను. ఇక్కడ మేము చిన్నమ్మవారికి అలంకరణ ప్రిపేర్ చేసేంతలోపు ఇంకో 2-3 పెద్దమ్మవారికి అయితే చీర అయితే కట్టడం స్టార్ట్ చేశారు. అక్కడైతే నేను వీడియో షూట్ చేయలేదండి. ఇలా గాజులు కట్టేసిన తర్వాత అమ్మవారికి చిన్నగా మల్లెపూల దండనైతే వేసాము. చిన్నమ్మవారికి ఎన్ని రకాల ఐటమ్స్ తెచ్చానో పెద్దమ్మవారికి కూడా అన్ని రకాల ఐటమ్స్ తెచ్చానండి. నేనైతే ఇలా కట్టాం కదా, ఇలా కట్టిన తర్వాత ఇప్పుడు వస్త్రం కూడా అమ్మవారికి అయితే వేసిస్తున్నాం. ఇలా వస్త్రం వేసేసిన తర్వాత అమ్మకి ముత్యాల హారం కూడా వేసేసాను. ఇక్కడ సెట్ చేస్తున్నాము. అమ్మవారి చిన్నగా అయిపోయింది, నేను తెచ్చిన ముత్యాల హారం పెద్దగా అయిపోయింది. ఇలా అమ్మవారికి ముత్యాల హారం 2 వరుసలు వేసేసుకొని ఇలా వేసేసాం. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుందో దుర్గామాత. అలాగే పచ్చాల పేరు కూడా వేసేసాం. ఇలా పచ్చాల పేరు కూడా వేసేసుకొని నా చేతులతోటి దుర్గామాతని పక్కకు, పెద్ద దుర్గామాత అలంకరణ కంప్లీట్ అయిపోయింది, ఆ అమ్మవారి పక్కన కూర్చోబెట్టాము. చూడండి, ఇక్కడ కూర్చోబెట్టాము. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి చీర కట్టేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తెచ్చిన ఇలా చామంతి పూల వైట్ కలర్ బాల త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి నేను వైట్ మాలనైతే తెచ్చేసాను, వేసేసాను. నేను 21 నిమ్మకాయలతో దండ కుచ్చాను, బొట్లు పెట్టేశాను. ఆ దండ కూడా మెడలో వేసేసాను. అలా వేసేసిన తర్వాత నా చేతులతోటి అమ్మవారికి ఇలా బ్యాంగిల్స్ దండ ఫస్ట్ టైం అయితే అల్లాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అందరు చాలా బాగుందని కూడా అన్నారు. మెడలో వేయడం వల్ల అమ్మవారికి ఇంకెక్కువగా మంచిగా అనిపించింది, చాలా కలగా అనిపించింది. ఇలా గాజుల మాల వేసేసాము. వేసేసిన తర్వాత అమ్మవారికి చేతులకు కూడా గాజులు వేసేసాము. అమ్మవారికి కాళ్ళకు పారాని, నెయిల్ పాలిష్, అత్తరు, ముక్కు పుడక, లిప్టిక్, ఐబ్రో పెన్సిల్, మాడబిల్ల, చెంపస్వరాలు, వడ్డానము, నాను, కాసుల పేర్లు, గాజులు ఇలా అన్ని అమ్మవారిని టోటల్గా అలంకరణ చేసిన తర్వాత పూజ స్టార్ట్ అయింది. పూజ స్టార్ట్ అయింది 1 అవర్ వరకు పూజ అయింది. 1 అవర్ పూజ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్లో అమ్మవారికి హారతి టైం. ఇక్కడ పంతులు అమ్మవారికి దీపైతే నడుస్తుంది. చూడండి, ఇలా అమ్మవారికి చక్కగా హారతి నేను తెచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి ప్రసాదం బెల్లం పాయసం, పులిహోర దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎవరైతే జంటలు కూర్చున్నారో వాళ్ళని జంటలు ఫస్ట్ పంట పిలిచి వాళ్ళకి ఫస్ట్ ప్రసాదం పెట్టేసి
మిగతా వాళ్ళందరికీ ప్రసాదం అయితే పెట్టేశారు. సక్సెస్ఫుల్గా మా పూజనైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. నా కోరికనైతే నెరవేరిపోయింది. ఈ ఇయర్ నేను దుర్గామాతను అయితే కొనిచ్చాను. మా ఊర్లో ఈ విధంగా పూజ అయిపోయింది. ఇక్కడ హుండీలో డబ్బులు వేసేసుకొని మా ఆయన నేను దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకొని ఇంటికైతే బయలుదేరాం. పూజ కంప్లీట్ అయ్యే వరకంటే 8 o'clock అయింది. ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.